ఇది ఓ జట్టు. స్ఫూర్తిదాయకమైన పోరాటానికి ఇంకో జట్టు. వారి దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన తీరుకు అద్దం పడుతుంది. భారత్, ఈ ఒక్క పేరు చాలు 144 కోట్ల మంది భారతీయుల్నే కాక యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునేంత సామర్థ్యం గల ఘన చరిత్ర కలిగింది. ఆటలోనైనా ఇంకే ఇతర నైపుణ్యమైన భారతదేశం ఓ కీర్తి ప్రతీకగా నిలుస్తూ యావత్ ప్రపంచంలో తనదైన శైలిలో సత్తా చాటుతూ ప్రత్యర్థి జట్టుకు ఎన్నో నిద్రలేని రాత్రులను బహుమతిగా ఇచ్చి ఈరోజు మన దేశం గర్వించేలా ఆసియా కప్ ని గెలవడమే కాక సున్నితంగా మన ప్రతిష్టను కాపాడుతూ ట్రోఫీనే తృణప్రాయంగా విడిచిపెట్టి సారథ్యం అంటే ఇదేరా అన్నట్టు తన ప్రైజ్ మనీని కూడా దేశ రక్షణ రంగానికి సేవలందించిన వీర జవాన్ల కుటుంబాలకు ఇచ్చి గొప్ప దేశభక్తిని చాటుతూ ప్రతి ఒక్క భారతీయుని హృదయాల్లో నిలిచిన ప్రతి క్రికెటర్కు ఇదే మా సెల్యూట్. ఇంకో వింత ఏంటంటే ఆసియా కప్ కావాలంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పాకిస్తాన్ మంత్రి అయిన మొహిన్స్ నఖ్వీ ఆఫీస్ కు వెళ్లి మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ ట్రోఫీని తెచ్చుకోవాలంట. నో, నెవర్. మనం కప్పునైనా వదిలేస్తాం కానీ దేశ ప్రతిష్టను గౌరవాన్ని దిగజార్చని భారతీయులమని ఎప్పటికీ అర్థమవుతుందో ఆ దాయాది దేశపు మంత్రి నఖ్వీకి.